దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని సన్నిధి మన కుటుంబాలు, మన జీవితాలని ఈ దినం దేవుని వాగ్దానం ద్వారా మిమ్మల్ని దర్శిస్తూ నన్ను, నా కుటుంబాన్ని, మనందరినీ కూడా ప్రార్థనలో గడపడానికి, ఆయన ప్రేమను పొందటానికి ప్రభు చూపుతున్న కృప. దేవుని బిడ్డలారా, మీ రోజు కూడా మేము ఎంతగా ప్రయాసపడుతున్నాం. మేము కాదు, మాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ఆయన కృప మెండుగా మనందరం అనుభవిస్తున్నాం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం ఈ చక్కటి వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్తూ మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ షేర్ చేస్తూ హ్యాపీగా ఉండండి. అంటే మనతో ఎవరో మాట్లాడితే మనకు ఉంటుందండి? దేవుడేగా మనతో మాట్లాడాల్సింది. దేవుడు మాట్లాడితేనే కదా మన ధైర్యం, మన బలం. ఎవరు మాట్లాడి ఉండదు. నువ్వు ఏ కష్టకాలంలో, దుఃఖ సమయంలో, వేదన, భారము, నింద, అవమానం, శ్రమ ఎందులో ప్రయాణం చేస్తున్నా నా ప్రభు నిన్ను దర్శిస్తాడు. అటు ధైర్యంగా ఉండు. ఈ ఉదయకాలం ఎట్టి పరిస్థితుల్లో దేవుని హస్తం నీ మీద, నీ కుటుంబం మీద ఉండబోతుంది. కాబట్టి మీరు అందరూ ఎదురు చూస్తున్నారు ఈ చక్కటి అద్భుతమైన సమయంలో. ఈ దినం దేవుని వాగ్దానం వాక్ చదువుకుందాం, అందరం రిసీవ్ చేసుకుందాం. నేను చదువుతున్నాను 107వ కీర్తన 14వ వచనం. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి, మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు కట్లని తెంచి, నా కట్లని తెంచి మరణాంధకారం నుండి, చీకటి నుంచి వారిని రప్పించను. వారిని ఐగుప్తులో నుంచి ఎలా తీసుకొచ్చాడో మోషేను పంపి, ఈ లోకానికి రక్షకుడు యేసయ్య శిలువ బలియాగం ద్వారా రక్తం కార్చి ప్రాణం పెట్టి మన కట్లు, పాపపు కట్లు, చీకటి కట్లు, మరణాంధకారం, గాఢాంధకారం, చీకటి నుంచి పిలిచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చి మనల్ని నిలబెట్టుకున్నాడండి యేసయ్య. అందుకే అంత చేసిన దేవుడు నీ ఆర్థిక కట్లు, నీ ఆరోగ్యపరమైన కట్లు, నీ పిల్లల విషయంలో ప్రతిదీ ఆయన తెంచబోతున్నాడు. అందుకని దేవునికి ఈరోజు మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వే సహోదరుడా, సహోదరి, ఏ బంధకాల మధ్యలో ఉన్నావో నీ కట్లు తెగిపోబోతున్నాయి. నీ బాధ నుంచి విముక్తి నువ్వు పొందుతున్నావు ఈరోజు. అందుకని ప్రభు అంటున్నాడు, ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని నేను విడిపిస్తాను. అందుకని ఈరోజు వాగ్దానం, నీ కట్లను తెంచి చీకటి నుంచి ఆశీర్వాదకరంగా, ఒక వెలుగుమయంగా దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ప్రభు వైపు చూడండి. ఈరోజు ఇస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానం, నీ కట్లను తెలిసి నీ బంధకములన్నిటి నుండి నేను విడిపిస్తాను. ఎవరిస్తారండి ఈ మాట? దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి థ్యాంక్స్ చెప్పి అందరం ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని గృహాలకు రక్షణ, పాపక్షమాపణ, రోగములతున్న వారికి స్వస్థత, విడుదల మీరు దయచేయండి. ఏ బంధకములు అయితే పట్టినాయో ఆ కట్లు తెగిపోవాలి యేసునామములో. వ్యాధి, మరణ, రోగ, పాపము, చీకటి, నాయన, వ్యసనములు, బానిసత్వం నుంచి విడుదల ప్రభా. అప్పుల భారం, ఆర్థిక భారం, కుటుంబ భారం, గర్భం లేని స్థితి, నాయన వివాహాలు కాని కట్లు తెగిపోవాలా. ఎవరు ఏ సమస్యల్లో వెళ్తున్నారో విడుదల కలగాల. వారి ఇతరులకు డబ్బు చిక్కుబడిన వారి డబ్బు వారికి అందాలా. నిన్ను ప్రేమించాలని బిడ్డలు, నిన్ను హత్తుకోవాలని ప్రజలు, రక్షణ లేని గృహాల్లో నాయన ఎవరెవరు కుటుంబాలు ఉన్నారో వారు మారు మనసు పొందాలి. ఆ విధంగా మీరు సహాయం చేయండి అయ్యా. చదివే పిల్లలకి ఎగ్జామ్స్లో హస్తబలం చాపి జయం దయచేయండి నాయన. పడిపోయాము ఆత్మీయంగా లేవనెత్తండి. రోగాలతో, ఆర్థిక బంధకాలతో ఉన్న వారిని విడిపించండి నాయన. కోర్టు కేసుని కట్లు తెగి విడుదల పొందాలి. ఈ విధంగా ప్రతి వారు ఇతర దేశాల నుంచి, భారతదేశం నుండి, ఎక్కడెక్కడి నుంచి వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి బంధకములు, వారి కట్లు తెగిపోయి వారి విడుదల పొందుదురుగా కానీ దీవిస్తూ ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి శుభము, దీవెన, ఆశీర్వాదం ఈ సంవత్సరం అంతా పలుకుతున్నాం. ఈరోజు ఎవరిది బర్త్డేని వారిని బ్లెస్ చేసి వర్ధిల్ల చేసి తోడై ఉండమని మరొకసారి అందరినీ దీవిస్తూ కల్వరి పరిచయాన్ని మీరు ఆశీర్వదించి ఈరోజు జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు మాతో ఉండమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభువుని మహింపరచండి. ఈరోజు సండే దేవుని బిడ్డలారా, 7 to 9 మొదటి ఆరాధన బెల్లంపల్లిలో, 10 నుంచి 12, 2 సాయంత్రం 6 నుంచి 9. బెల్లంపల్లిలో మొదటి ఆరాధనలో దైవజనుడు ఉంటాడు. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 2వ ఆరాధనలో నేను ఉంటా, 3వ ఆరాధనలో ఇద్దరం ఉంటాం. ఇది గమనించండి. ప్రభు అద్భుతంగా మనల్ని ఆశీర్వదించి నడిపిస్తున్నారు. సండే ఎవరు ఆరాధనలు రావడానికి ప్రయత్నించండి. బెల్లంపల్లి వారు బెల్లంపల్లి, హైదరాబాద్ 5, 6 సండేలో దేవుని సన్నిధిని ఆరాధిస్తూ ఆనందిద్దాం. పాస్టర్ ప్రవీణ్ నేను యూట్యూబ్ అందరికీ పరిచయం చేయండి, మన ఫేస్బుక్, ప్రతి ఒక్కరు కార్యక్రమాల్లో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.